నమస్తే అండి. నిన్న స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఉద్దేశించి తెలుగు ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసిన ఒక గొప్ప నాయకుడు అని మాత్రం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్కి చిరస్థాయిగా నిలిచిపోయే ముఖ్యమైన పనులలో పోలవరం ప్రాజెక్టు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా చెప్పబడుతున్నది పోలవరం ప్రాజెక్టు. అయితే ఇది 1941లో అప్పటి నీటిపారుదల ముఖ్య ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేశారండి. అప్పటి ఈ ప్రాజెక్టు పేరు రామపాద సాగర్ ప్రాజెక్టుగా, దీని అంచనా 129 కోట్ల రూపాయలుగా చెప్పబడిందంటండి. అయితే ఇది అప్పట్లో పెద్ద సవాల్తో కూడుకున్న పనే అండి. ఇది మళ్ళీ 1981లో అప్పటి సీఎం టి అంజయ్య గారు ప్రాజెక్టు శంకుస్థాపన చేశారంటండి. 1985-86 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం నాడు 2665 కోట్ల రూపాయలుగా చెప్పబడింది. తరువాత ఈ ప్రాజెక్టు నిధుల కొరతతో మరలా 2004 నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. వైల్డ్ లైఫ్ క్లియరెన్స్, సుప్రీంకోర్టు ఇవ్వవలసిన వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఒక్కటే పెండింగ్ ఉంది. దానికి సంబంధించిన రికమెండేషన్లు అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చాయి. మరో 2 వారాలకో 2 మాసాలకో దానికి సంబంధించిన క్లియరెన్స్ కూడా తప్పకుండా వస్తుందనే విషయాన్ని మనవి చేస్తున్నా. ఎవ్వడు ఆపలేడనే విషయాన్ని మనవి చేస్తున్నా. మేము అధికారంలోకి వచ్చి ప్రాజెక్టు మొదలు పెడితే నిధులెక్కడివన్నారు, నీళ్ళెక్కడివన్నారు, కేవలం కిక్ బ్యాక్స్ కోసం ప్రాజెక్టులు అన్నారు. నిధులు ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను నేను. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కడుతుంటే ఇప్పుడు సంవత్సరానికి 16 కోట్లు, 16,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో చూపిస్తున్నామంటే ఇవాళకి కాకపోయినా మరో 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మేము మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తి అవుతుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే పోలవరం ప్రాజెక్టు 2014లోపే పూర్తయిపోయి ఉండేదండి. రాజశేఖర రెడ్డి గారు అన్నన్ని డబ్బులు కేంద్రం నుంచి తెచ్చేవారనేది వాస్తవం. అలా తేగల సత్తా ఎవరికీ లేదు. తర్వాత మరలా దీన్ని రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2010-11 ధరల స్థాయిని అనుసరించి అంచనాను సవరించడం జరిగింది. అది 16,010 కోట్ల 45 లక్షల రూపాయలుగా చెప్పబడింది. తర్వాత ఏబీ బైఫర్కేషన్ తర్వాత 2014 నుంచి నిర్మాణంలో కొన్ని మార్పులు జరిగినప్పటికీ నిర్మాణం నడిచింది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ టెండరింగ్ విధానం వలన నిర్మాణానికి సంబంధించి అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల నిర్మాణ పనులు ఆగిపోయి 2021లో వరదలు రావడంతో ప్రాజెక్టుకి సంబంధించి కొంతమేర డ్యామేజ్ జరిగింది. పరిపాలనలో అవినీతి కొంతవరకు రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొచ్చాయని చెప్పవచ్చు. అసలు రాజశేఖర రెడ్డి గారి కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగారు. లేకపోతే ఆయన కంటే హేమీలు చాలామంది ఉన్నారు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని షర్మిలారెడ్డి గారు షీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అనేవారు. అసలు షీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిలో 5% కూడా సామర్థ్యం కానీ తెలివితేటలు కానీ లేవని జనాలు బాగా గ్రహించారు. 2 సంవత్సరాల క్రిందట ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిచి మీరు సక్రమంగా పనిచేయకపోతే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కష్టమని చెప్పగానే తర్వాత జనాలు అర్థం చేసుకున్నది మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రిని అని బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టి 152 నుంచి 11 సీట్లకు రప్పించారు జనాలు.
వైఎస్ఆర్కి నిజమైన వారసురాలుగా శర్మిలారెడ్డి గారిని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆమెకి అధిష్టానం కానీ తన పైన పనిచేస్తున్న నాయకులు కానీ ఏం చెప్పినా వింటారు, అర్థం చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతండి, ఎవరి మాట విన్నారు. అందుకే నిలబడలేకపోయారు. ప్రతిపక్షంలో పోరాడే సామర్థ్యం కానీ తెలివితేటలు కానీ లేవని జనాలకు బాగా అర్థమైపోయింది. ఇకనైనా పక్కకు తప్పుకొని వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని శర్మిలారెడ్డి గారికి ఇచ్చేస్తే జగన్ గారికి విలువ నిలబడుతుంది, రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబడుతుంది.